హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉన్న టమాటా చిక్కుడుకాయ కర్రీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది మనకి భోజనాల్లో వడ్డించినప్పుడు అది తిన్నప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో అదేవిధంగా అదే టేస్ట్తో నేను ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది చేసుకోండి. ముందుగా నేను చిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. వాటిని ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. అలాగే కూరలోకి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకున్నాను కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుందాం. ఈ వేగుతూ ఉంటే ఈ లోపల కరివేపాకు కూడా ఈ తాలింపు గింజలో వేసేసుకుందామండి. తాలింపు కూడా బాగా వేగిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇవి నూనెలో బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. తర్వాత మనము చూసి వేసుకుందాం కూరలో. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అంటే కొంచెమే వేసానండి, ఎందుకంటే మనం తీసుకుంది 1/2 కిలో చిక్కుడుకాయలు కదా, దాని తగ్గట్టు కొద్దిగానే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా వేగిపోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి. తర్వాత మనము కారం అనేది తర్వాత వేసుకుందాం. మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. బాగా మగ్గిపోవాలి. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి చూసుకొని ఇప్పుడని కారం వేసుకుందామండి. ఇప్పుడైతే తగినంత కారం, ఇక్కడ నేను కూర కారం అనేది వాడుతున్నానండి. కూర కారం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు సాంబార్ పొడి అండి, ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు చాలా బాగుంటుంది. ఈ ఒక్కటి వేయటం వల్ల కూర టేస్ట్ అనేది మారిపోయిద్ది. కూర కారం కూడా వేసుకోవచ్చు దీని బదులు. కారము ఇప్పుడు కూర కారం కూడా వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందామండి. ఆ తర్వాత వాటర్ అనేది పోసుకుందాము. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందేలో ఒక్కసారి చూసుకుందామండి. ఉప్పు సరిపోతే మనము తగినంత ఉప్పు వేసుకుందాం. అంటే ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా, ఉప్పు అయితే సరిపోదండి నాకు తెలిసి. ఉప్పు అయితే సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను.
ఇంకాసేపు ఉడికించేసుకుందామండి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలి. కూర అయితే రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాగా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. కర్రీ అనేది ఇలానే ఇప్పుడు ఇలా ఉండాలండి, బాగా గుజ్జు గుజ్జుగా. చూడండి, ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతేనండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం వేడి వేడి అన్నంలో తింటమే ఆలస్యం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తింటే మాత్రం మీరు వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుందండి. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన చిక్కుడుకాయ కర్రీ అదే టేస్ట్ అనేది ఇప్పుడు నేను వండి చూపించాను. మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.